వలన నీవు కృప పొందితివి. నీవు గర్భము ధరించి ఒక కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. అయ్యా, నేను పురుషుని ఎరగని దానెను, ఇది ఎలా సంభవించెను? పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. చిత్తం ప్రభువా, నీ దాసురాలను నీ మాట ప్రకారమే జరుగునుగాక. ఆమేన్. నేను తలపడేది ఎలా తిరగాలి? ఇప్పుడు ఏం చేయాలి? యోసేపు, ఓ యోసేపు, ఏం ఆలోచిస్తున్నా? పెళ్లి కాకుండా గర్భవతి అయినా ఆ మరియా గురించా? అయినా పెళ్లి కాకుండా గర్భవతి అయినా ఆ మరియను పెళ్లి చేసుకుంటే ఈ లోకం ఏమంటుంది? అవును, నిజమే. నీవు పరిశుద్ధుడవు కదా, నీవు నీతిమంతుడవు కదా, అయినా ఆ మరియను పెళ్లి చేసుకునడమే అందరూ నిన్ను చూసి నవ్వుతారు, హేళన చేస్తారు. నా మాట విని ఆ మరియను విడచిపెట్టే, ఆ మరియను మరచిపో. అవును, ఆ మరియను ఎవరికీ తెలియకుండా విడిచిపెట్టేస్తాను. యోసేపు, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది, అది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక పుట్టబోవు శిశువుకు యేసు అని పేరు పెట్టుము. ప్రభువా, నన్ను క్షమించయ్యా. మరియా పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించిందని తెలియక విడనాడాలనుకున్నానయ్యా. ఇప్పుడే వెళ్ళి తనను చేర్చుకుంటానయ్యా, నన్ను క్షమించయ్యా.
అయ్యా అయ్యా మా భార్య నిండి చూడాలయ్యా, నొప్పులతో అల్లాడిపోతుందయ్యా, కొంచెం స్థలం ఉంటే ఇవ్వండియ్యా. స్థలం ఏమీ లేదయ్యా. కొంచెం స్థలం ఉంటే ఇవ్వండియ్యా. స్థలం లేదు గేలం లేదు ఎప్పు. అయ్యా మా భార్య నిండి చూడాలయ్యా, నొప్పులతో అల్లాడిపోతుందయ్యా, కొంచెం స్థలం ఉంటే ఇవ్వండి అయ్యా. స్థలం లేదయ్యా. అయ్యా మీరైనా చెప్పండి అయ్యా. ఇద్దామా? అక్కడ పశువులు పాకుంది, అక్కడ వెళ్ళి ఉండండి. వందనాలయ్యా. మరియా, దేవుని కృప వలన మనకి స్థలం దొరికింది, వెళ్దాం పదా. అబ్బాబా బాగా తెలివేస్తున్నా, నాకు అది చల్లమంటేనా? ఇప్పుడే వేస్తాను. ఎంతకీ మన పెద్దన్న ఎక్కడ? ఇప్పుడే పిలుస్తాను. పెద్దన్నా, ఓ పెద్ద, ఇక్కడ చల్లుమంటేసావు రా అన్న. ముసలోడిని నాకే తెలియటం లేదు, మీకెక్కడిదిరా? ఏమంటున్నాడన్నా? ముసలోడికి తెలియట్లేదంటరా. ముసలోడికి ఎప్పుడు చలేదులే. చలి పెరిగింది, చలి మంట పెంచండిరా. దాడ తెలియట్లేదన్నా, ఇప్పుడు వేస్తుందిరా. ఒరే పెద్దోడా, ఓసారి వెళ్ళి గొర్రెలు చూసిరారా. ఎప్పుడు నేనే వెళ్ళాలా? ఈసారి చిన్నోని పంపి. ఒరే చిన్నోడా, నువ్వేనా వెళ్ళి చూసిరారా. చిన్నోడిని నేనే వెళ్ళాలా, పెద్దోడు మమ్మీ. చిన్నోడా నువ్వే వెళ్ళిపోయిరారా. నేనే వెళ్ళట్లేదా? లెగరా లెగరా. ఒరే పెద్దోడా, పొద్దుపోయింది, నిద్రపోదు రారా. సరే పడుకున్నా రండి. ఒరే పెద్దోడా, కాలేసావా చెట్టు దొంగేసావా? ఖాళీ వేసలే పెద్దన్నా. అమ్మ అమ్మ దయ దయ. అమ్మదేవ్ 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 అమ్మదేవ్.
కోరి తెల్పెను క్రీస్తు వారి జాడ కన్నులార చూతము వేగా రారే గొల్ల వారలారా రారే గొల్ల వారలారా నేటి రాత్రి బెత్లెహేము నూరా చేరి మోక్షదూత కోరి తెల్పెను క్రీస్తు వారి జాడ కన్నులార చూతము వేగా రారే గొల్ల వారలారా రారే గొల్ల వారలారా నేటి రాత్రి బెత్లెహేము నూరా చేరి రారే గొల్ల వారలారా చిత్తం ప్రభు. నాయనలారా, మీరు ఎక్కడ నుంచి వచ్చారు? రాజా, మేము కాలమును పరిశోధించేవాళ్ళము. మేము తూర్పు దేశం నుంచి వచ్చితిమి. మీరు రాకగల కారణం ఏంటి? మేమందరము ఒక నక్షత్రం చూసి దాన్ని వెంబడించి వచ్చితిమి. నాకు కొంచెం వివరంగా చెప్పండి. యూదుల రాజు పుట్టి అన్నాడుగా, ఆయన ఎక్కడ? యూదులకు రాజు నేను ఉండగా మరొక రాజు జన్మించగా అసంభవం. రాజా, యూదులకు రాజు ఆయనే. కత్తేది ఇంకొక మాట మాట్లాడితే మీ 4,000 ముక్కలు గావించగా. రాజా, మీరు పొరపడుతున్నారు. యూదులకు రాజు ఇక్కడే పుట్టి ఉన్నాడు. నాతో పరిహాసం అంటే నిప్పులుగా చెలగాటి వాడినట్లే. ఏంటి మంత్రి ఇది? నేనల్లారా, మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. మరలా నేను కౌరు పంపిస్తాను. చెప్తాం ప్రభు. ఎవరు అక్కడ? రాజుగారికి ప్రణామములు. ఆస్థాన శాసనం ప్రవేశపెట్టు. ఆస్థాన శాసనారా, రాజుగారు రమ్మన్నారు, రండి. రాజుగారికి ప్రణామములు. ఆస్థాన శాస్త్రులారా, నా మాట జాగ్రత్తగా వినండి. యూదులకు రాజు పుట్టాడో లేదో, జ్ఞానులు ఒక నక్షత్రం చూసి దాన్ని వెంబడించి వచ్చారు. మన శాస్త్రంలో చూసి చెప్పండి. ఆ జ్ఞానులు ఒక చుక్కను చూచి వచ్చటం నిజమే ప్రభు. మరొకసారి చూసి చెప్పండి. రాజా, తూర్పు దేశ జ్ఞానులు చుక్కను చూచి వచ్చుట నిజమే ప్రభు. వాళ్ళ రాకకు గల కారణం ఇదే ప్రభు. ఇక మీరు వెళ్ళవచ్చు. చిత్తం ప్రభు. మంత్రి, జ్ఞానులు ప్రవేశపెట్టు. రాజుగారు రమ్మన్నారు, రండి. జయము జయము హేరోదు మహారాజు.
వచ్చి దర్శింతును. చిత్తం ప్రభు. యూదులకు రాజు పుట్టాడంట. యోధా సామ్రాజ్యానికి వస్తాడంట. యోధా సామ్రాజ్యాన్ని పరిపాలిస్తాడంట. ఇదంతా జరుగుతాయా? ఇదంతా కళ్ళ ఉంది. క్రీస్తు పుట్టుక ఎలా చేశారండి? వినిపించట్లా? వెరీ గుడ్. అందు గట్టిగా ఒక్కసారి పిల్లలందరికీ చప్పట్లు కొడతారా? వెనకాల వాళ్ళు ఎవరో కొట్టట్లా, వినపట్ల నాకు. చాలా థ్యాంక్స్ అండి. పిల్లలు చాలా కష్టపడ్డారు. పిల్లలు కూడా నైట్ టైం కూడా పిల్లల తల్లిదండ్రులు కూడా పంపించారు. అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్.